హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా బాస్టన్ వ్లాగ్. నిన్న ఫ్రెండ్స్ గ్రాడ్యుయేషన్కి ఒక 1 వీక్ బ్యాక్ బాస్టన్ వెళ్ళాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మేము సాటర్డే మార్నింగ్ ల్యాండ్ అయ్యాం, బట్ వర్షం ఉండే సో ఎక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ సండే బాస్టన్ డౌన్ టౌన్కి వచ్చాం. యూ కెన్ సీ నా ఫ్రెండ్ పేరెంట్స్ కూడా వచ్చారనమాట ఇండియా నుంచి. యాక్చువల్లీ గ్రాడ్యుయేటెడ్ 1 year బ్యాక్, కాకపోతే పేరెంట్స్ కోసం ఆగి ఇప్పుడు చేసుకుంటున్నాడు. మేము ఫ్రీడమ్ ట్రైల్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ లైక్ ఫ్రీడమ్ ట్రైల్లో చాలా 15-16 స్పాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్పాట్ రిప్రజెంట్స్ ఒక్కొక్క హిస్టారిక్ ప్లేస్ అనమాట బాస్టన్ డౌన్ టౌన్లో. సో అలా తిరుగుతూ ఉన్నాము. పార్క్స్, డిఫరెంట్ సిగ్నేచర్స్, డిఫరెంట్ బిల్డింగ్స్, అవన్నిటికన్నా అలా నడుస్తూ బాస్టన్ డౌన్ టౌన్ చూస్తూ అదంతా చాలా బాగుండే. చూస్తే వీళ్ళు పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటున్నారు, అట్లనే నవ్వుకుంటూ ఉన్నాము ఉన్న 6 days. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అన్నీ పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటుండే. యాక్చువల్లీ వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ 12 years. 12 years అని తలుచుకోమని చాలా లాంగ్ అనిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది. అండ్ వీ హ్యావ్ బీన్ ఇంటాక్ట్, విచ్ ఈస్ నైస్. మేము యాక్చువల్లీ ఆ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, కాకపోతే ఎవ్రీ వన్ ఇస్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ చూస్తే వీడేదో వాళ్ళ మదర్కి, ఆంటీకి ఏదో చెప్తున్నాడు సొల్లు దాని గురించి. మేము నవ్వుకుంటుండే, తిడుతుండే. అలా మధ్యలో ఒక డంకింగ్ అనిపిస్తే మాచా తాగాలనిపించి ఆగాము. అందరం కాఫీస్ తీసుకున్నాం, కొంచెం సేపు కూర్చొని మళ్ళీ సొల్లు చెప్పుకున్నాం. తర్వాత ఈ యొక్క ప్లేస్ ఏదో చాలా బాగా అనిపించింది. ఇదేదో స్కూల్ అంట, కాకపోతే చాలా హిస్టారిక్గా చాలా బాగుంది పెద్దగా. నాకు కరెక్ట్గా గుర్తుంటే అక్కడున్న స్టాచ్యూ బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్టాచ్యూయే. సో అది కూడా ఒక స్పాట్ అనమాట మా ట్రైల్లో. సో నేను ట్రైల్ అంటే కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేశాను, యాక్చువల్ ట్రైల్ లాగా. కాకపోతే ఇది బాస్టన్ డౌన్ టౌన్ ట్రైల్ అనమాట. సో అన్ని హిస్టారిక్ స్పాట్స్ ట్రైల్, బట్ దిస్ వాజ్ ఆల్సో లైక్ రియలీ ఫన్. మధ్యలో ఫొటోస్ దిగుతుండే, ఆంటీ అంకుల్కి ఫొటోస్ తీస్తుండే, మా పాత జ్ఞాపకాలన్నీ ఆలోచించుకుంటుండే, మాట్లాడుకుంటుండే. అలా వింటూ ఉంటే నవ్వుకుంటూనే ఉన్నాము. బికాజ్ అట్లా ఒకరి మీద ఒకరం జోకులు వేసుకుంటూ, తిట్టుకుంటూ, సర్కాస్టిక్గా మాట్లాడుకుంటూ అంతే ఉన్నన్ని రోజులు. తర్వాత నాకు ఈ ప్లేస్ ఏదో బాగా నచ్చింది. ఒక మార్కెట్ ఉండే, అండ్ అక్కడ లైక్ పబ్లిక్ అందరు ఉండే అనమాట. అండ్ కొన్ని షోస్ జరుగుతుండే. నాకు ఇట్లాంటి వైబ్ ఇష్టం. సో ఇట్లాంటివి చూసినప్పుడు అలా యూ విల్ గెట్ దట్ సిటీ వైబ్, దట్ డౌన్ టౌన్ వైబ్. సో మంచిగా అనిపిస్తుండే. అక్కడ కాసేపు కూర్చొని ఆ షోస్ చూసి ఇట్లా టైంపాస్ చేసి మళ్ళీ పక్కన మార్కెట్కి వెళ్ళాము. ఇదే అనమాట వన్ ఆఫ్ ద షోస్. ఇట్లా చాలామంది నిల్చొని ఉంటే ఈ వాజ్ జంపింగ్ అబవ్ దెమ్, అదే వాళ్ళు చూపిస్తుండే. బాగుండే, కానీ ఐ ఫర్గాట్ టు షూట్ యాజ్ యూజువల్. చూస్తుండిపోయినా. తర్వాత పక్కనే మార్కెట్కి వెళ్ళాం. నాకు మార్కెట్స్కి వెళ్ళడం చాలా ఇష్టం. జనరల్ మార్కెట్స్, ఫార్మర్స్ మార్కెట్, ఇట్లా ఏమైనా డౌన్ టౌన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి మార్కెట్స్ యూజువలీ ప్రతి డౌన్ టౌన్లో ఉంటాయి కాబట్టి వెళ్ళి అక్కడ ప్లేస్కి తగ్గవి ఏముంటాయి, ఫుడ్ కానీ యాక్సెసరీస్ కానీ ఎనీథింగ్, అక్కడ ప్లేస్లో పాపులర్ ఏంటి అని తెలుసుకోవడం ఇష్టం అనమాట. సో వెళ్ళి అలా మొత్తం తిరిగి వచ్చాం. ఇట్స్ అ బిగ్ మార్కెట్, బాగుండే. యాక్చువల్లీ నేను క్లామ్ చౌడర్ ఓన్లీ ఎస్ఎఫ్లో పాపులర్ అనుకున్నా, బట్ చూస్తే ఇక్కడ కూడా చాలా ప్లేస్లో క్లామ్ చౌడర్ ఉంది అండ్ సీమ్స్ లైక్ ఇక్కడ కూడా పాపులర్. సో అర్థమైంది, ఏ బే ఉన్న ఏరియాలో అయినా, ఏ సీ ఉన్న ఏరియాలో అయినా ఇట్ విల్ బి పాపులర్. తర్వాత చైనాటోల్ వెళ్ళాము, డౌన్ టౌన్లోనే. అక్కడే నాకు యూజువలీ మధ్యలో ఏంటో కానీ ఏషియన్ ఫుడ్ పిచ్చి పట్టింది అనమాట. నాకు యూజువల్లీ ముందు నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు నాకు చైనీస్ నచ్చుతుంది, వియట్నామీస్ నచ్చుతుంది, ఏంటో అన్నీ నచ్చుతున్నాయి, నాకు కూడా తెలియదు. కొరియన్ నచ్చుతుంది, జాపనీస్ నచ్చుతుంది. మేబీ నాకు ఏషియన్ ఫుడ్ ఇష్టమేమో, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నా. తర్వాత అలా డ్రైవ్ చేసుకుంటూ మధ్యలో ఏదో బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళి ఈ మెమోరియల్కి వెళ్ళాము. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము యాజ్ యూజువల్. అలా కూర్చొని, నిల్చొని, దూకి అలా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము ఉరుక్కుంటూ. ఎందుకు తీసుకున్నామో మాకే తెలియదు, ఎక్కడ పెట్టలేదు కూడా, ఇందులో కూడా పెట్టలేదు, బట్ తీసుకున్నాము జస్ట్ ఫర్ ఫన్. నా ఫ్రెండ్ వీడియోస్ అంటుండే అనమాట, సో అలా తీసుకున్నాం. తర్వాత ఎంఐటీకి వెళ్ళాము. నాకు యాక్చువల్లీ అక్కడ వైబ్ చాలా నచ్చింది. వైబ్ కన్నా ఎక్కువ ఆల్రెడీ ఎంఐటీ అంటే ఏంటో మన మైండ్లో ఉంటుంది కదా, మేబీ దానివల్ల నాకు నచ్చింది అనుకుంటా. ఎక్సైటెడ్ ఉండే. ఇది పబ్లిక్ లైబ్రరీ అంటాం మేము వెళ్ళింది. ఎంఐటీది చాలా హ్యూజ్ ఉండే. లోపలికి ఏమి వెళ్ళలేదు మేము, జస్ట్ అక్కడ జనాలను చూస్తూ
ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అలా MIT గురించి మాట్లాడుకుంటూ అలా మళ్ళీ మాలో మేము ఏదో జోకులు వేసుకుంటూ టైం స్పెండ్ చేసాం. మండే ట్యూస్డే నేను వర్క్ చేసుకున్నా, వెన్స్డే మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట, మెయిన్కి వెళ్ళాము. సో దారిలో అట్లా మొత్తం కోస్టల్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. చాలా బాగుండే. మాకు నచ్చిన స్పాట్స్ దగ్గర దిగి అలా చూసి మళ్ళీ అగైన్ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అలా టైం స్పెండ్ చేస్తూ వెళ్ళాము. బాగుండే ఈ డే కూడా. ఈ వైబ్ నాకు యాక్చువల్లీ బిక్సర్ 17 మైల్ డ్రైవ్ ఆ వైబ్లా అనిపించింది అనమాట. అట్లా కోస్టల్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మధ్య మధ్యలో స్పాట్స్ లాగి చూసి చాలా బాగుండే. ఇక్కడ యాక్చువల్లీ మేము ఇక్కడ స్పాట్ చాలా బాగుండే, ఆ లైట్ హౌస్ అదంతా. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఒకవేళ మెయిన్ వైపు వెళ్తే ఇక్కడికి వెళ్ళండి తప్పకుండా. ఐ డోంట్ యాక్చువల్లీ రిమెంబర్ ద ప్లేస్, ఐఎమ్ సారీ, బట్ మేబీ యూ కెన్ సర్చ్ ఆర్ డూ సంథింగ్ అండ్ ట్రై గోయింగ్ టు దిస్ ప్లేస్. వాళ్ళు కూడా ఏదో ఫోటోలు వీడియోలు తీసేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ నుంచి దగ్గరే తులసి అన్న రెస్టారెంట్కి వెళ్ళాం మేము. ఇక్కడ కూడా ఫుడ్ బాగుండే డీసెంట్ ఫుడ్. వీ హ్యాడ్ చికెన్ కర్రీ, నాన్స్, పన్నీర్ కర్రీ. నేను మర్చిపోయా యాక్చువల్లీ ఫుడ్ వీడియో తీయడం. తులసి రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ అనమాట. నా ఫ్రెండ్ ప్రమోట్ చేస్తున్నట్టే చూపిస్తుంది. మధ్యలో ఇది కూడా ఇంకొక స్పాట్, నాకు స్పాట్ నేమ్స్ గుర్తులేవు, ఐఎమ్ రియల్లీ సారీ. బట్ నా ఫ్రెండ్కి ఒక వే తెలిస్తే స్పాట్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాము. నేను ఒకవేళ ప్లాన్ చేస్తుంటే నాకు గుర్తుండేదేమో, బికాస్ ఐ జస్ట్ వెంట హెడ్ విత్ దెమ్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఎనీ ఆఫ్ ద ప్లేస్ నేమ్స్. కాకపోతే నేనే తర్వాత ఇన్సిస్ట్ చేశాను పోర్ట్లాండ్ వెళ్దాము అని చెప్పి. సో అలానే డ్రైవ్లో పోర్ట్లాండ్ వెళ్ళాము. యాక్చువల్లీ వన్ గుడ్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఈస్ట్లో అన్ని స్టేట్స్ పక్కనే ఉంటాయి కాబట్టి యూ గెట్ టు ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ స్టేట్స్. వెస్ట్లో ఏంటి అంటే ఎవ్రీ స్టేట్ ఈస్ టూ హ్యూజ్, టూ బిగ్. యూ వుడెంట్ బి ఏబుల్ టు డ్రైవ్ త్రూ ఈచ్ స్టేట్. ఇక్కడ 1 hourకి ఒక్కొక్క స్టేట్ వస్తుంది. సో చాలా తిరగచ్చు అనమాట. సో ఇట్లా పోర్ట్లాండ్ వెళ్ళాము. పక్కనే లైట్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇది చాలా డిఫరెంట్ అనిపించింది. ఆ రాక్స్ మధ్యలో నడవడం చూస్తే నార్మల్గా అనిపిస్తుంది, కానీ మాకు ఒక మినీ అడ్వెంచర్లా ఉండే రాక్స్ మధ్యలో చూసుకుంటూ నడవడం. మేబీ టుక్ us అరౌండ్ 15 minutes లైక్ స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూ ఇక్కడికి రావడం. ఇట్ వాజ్ లైక్ లాంగ్ ఇనఫ్. ఇక్కడ మేమేదో వీడియో తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం, అదేదో జోకేస్తుంది, వాడేదో నవ్వుకుంటున్నాడు. ఈ వీడియో అయితే నేను ఓన్లీ ఫర్ యూట్యూబ్ తీసుకున్నా. జస్ట్ అక్కడ రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ జంప్ చేస్తూ చూపిద్దాము అని చెప్పి. కొంచెం అవసరం లేని దగ్గర జంప్ కూడా చేశాను అనుకుంటా, జస్ట్ ఫర్ ద వీడియో. ఐమ్ బీయింగ్ బ్రూటలీ ఆనెస్ట్. తర్వాత దాన్ని కూడా రమ్మని చెప్పా, కలిసి దూకుదాం, కలిసి ఎగురుదాం అని చెప్పి. అది కూడా వచ్చేసింది నాలాంటిదే కాబట్టి. అది ఇక్కడ ఏదో జోకులు వేస్తున్నాడు మా మీద. మళ్ళీ తిడుతున్నాం, కొడుతున్నాం, రాళ్ళు కూడా ఇసిరాం, అయినా మారలేదు, ఏం చేయలేం. తర్వాత పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో కాఫీ తాగడానికి వెళ్ళాము. ఐఎమ్ నాట్ అ కాఫీ పర్సన్, ఒక మాచా తాగుతా, అక్కడ లేకుండే. సో నేను ఐస్ క్రీమ్ తీసుకున్నా, వాళ్ళందరూ కాఫీ అండ్ హాట్ చాక్లెట్ తీసుకున్నారు. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ అనమాట. నేను కూడా రిటర్న్ వెళ్ళిపోయే రోజు. ఇంకా వాడి గ్రాడ్యుయేషన్ని చూసి సెలబ్రేట్ చేసుకొని ఫొటోస్ దిగేసి ఇంకా నేను వెళ్ళిపోయాను. తర్వాత నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పురమాయించాడు నన్ను ఎయిర్పోర్ట్లో దింపడానికి. నాకు అదే రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉండే. యాక్చువల్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కూడా అవ్వలేదు, బట్ ఐ కుడెంట్ స్టే. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వేరే పనులు ఉండే. సో నెక్స్ట్ డే నేను ఫ్లైట్ బుక్ చేసుకోలేకపోయాను. ఇంకా నా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ కాబట్టి వాడు బిజీలో ఉంటాడు, వాడిని ఎయిర్పోర్ట్లో దింపమంటే బాగోదు కాబట్టి నేను క్యాబ్లో వెళ్తా అంటే దే సెంట్ మీ విత్ హిస్ ఫ్రెండ్. ఇంకా అలా బాస్టన్ ట్రిప్ వెళ్ళిపోయింది. దీస్ ఆర్ సమ్ బోనస్ క్లిప్స్ గైస్. పాపం ఇక్కడ ఏదో చిత్తవాగుడు వాగుతున్నాడు. అది మెయిన్ అంట, వీడు మెయిన్ అంట. ఇలాంటి మనుషుల్ని మనం ఏం చేయలేం, ఆపలేం కూడా. అందుకే రాళ్ళేసి కొట్టాం, అయినా మారలేదు. ఇంకేం చేయలేమని చెప్పి వి గేవ్ అప్.